బీఆర్ఎస్ విలీనంపై వచ్చే వదంతులను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. అడ్డమైన ప్రచారాలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇంటి ఆడబిడ్డను జైల్లో పెట్టినా ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నారు. 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది. బ్రహ్మాండంగా నడుపుకుందాం, అక్కడే శిక్షణ తరగతులు పెట్టుకుందాం. మన వాళ్ళను కొత్త పిల్లలు కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు. ఇంకొక ఆయన స్పీకర్ ఉండే, మంత్రి ఉండే, ఆయన వేయండు. ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ, ఆయన బిడ్డ మేయరు, ఆయన వేయండు. వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది. ప్రజల చైతన్యము, ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వాడోడు వీడోడు కాయగూరలు ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు, కూడా విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదికెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మన్ను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్ వాళ్ళని కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్ వాళ్ళని తీసుకుపోతా, ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే ఏమన్నారే ప్రగతి భవన్ గురించి, అందులో బంగారం బాత్రూమ్లు ఉన్నాయన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయన్నారు. 150 రూమ్లు ఉన్నాయన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లు ఉన్నాయి, జర చూపెట్టకపోయినా ఒకసారి అందరిని విషయాన్ని అడిగి ఏహే అని అవుతుంది. బంగారు బాత్రూమ్ ఎడునే చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసారంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంకె బిందెలని. ఎంత ఎట్లా తయారంటే, ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి మన పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదామనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇట్లా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ అది పర్మనెంట్ కాదు. ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలిస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు, ఇదివరకు కూడా గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాని పాత దానికి కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు అందులోనట. కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి,
పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడున్నా తెలియదు కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనన్నా మంచోడనన్నా సరే అయిపోయింది. ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక్కడ నేను అంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు.